దేవాలయానికి కొన్ని ప్రత్యేకమైన వస్తువులు దానంగా ఇవ్వటం ద్వారా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు, ప్రత్యేకమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. మరి దేవాలయానికి ఎలాంటి వస్తువులు దానంగా ఇస్తే ఎటువంటి విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే శీర్షికను పరిశీలిద్దాం. దేవాలయానికి గంట మనం దానంగా ఇచ్చినట్లయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దేవాలయంలో గంట ఏర్పాటు చేయటానికి మీరు ప్రత్యేకమైనటువంటి ధన సహాయం చేసినా కూడా సాంఘికంగా అత్యుత్తమ స్థాయికి ఎదగటానికి, పేరు ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవటానికి ఆస్కారం ఉంది. అలాగే దేవాలయానికి జెండాను ఇచ్చినట్లయితే సమస్త పాపాల నుంచి విముక్తి ఏర్పడుతుంది. ఏ దేవాలయంలో అయినా సరే భగవంతుడికి సంబంధించినటువంటి రూపును జెండా మీద ఉండేలాగా చూసుకొని ఆ జెండాను దేవాలయానికి సమర్పించడం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ చేసినటువంటి అనేక రకాలైన పాపాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దేవాలయానికి శంఖం దానం ఇస్తే చాలా మంచిది. దైవ సేవ నిమిత్తమై దేవాలయానికి శంఖాన్ని ఇచ్చినట్లయితే దానివల్ల లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది, శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది. ధనపరంగా వృత్తిపరంగా చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దేవాలయ ప్రాంగణంలో భక్తుల కోసం పందిళ్ళు ఏర్పాటు చేయటం ద్వారా మనోభీష్టాలు ధర్మ మార్గంలో నెరవేరుతాయి. మన మనోభీష్టాలన్నీ ధర్మ మార్గంలో త్వరగా నెరవేరాలంటే ఆలయానికి వచ్చినటువంటి భక్తుల కోసం పందిళ్ళని దేవాలయంలో ఏర్పాటు చేయాలి. అలాగే దేవాలయానికి అద్దాన్ని దానంగా ఇచ్చినట్లయితే దానివల్ల సౌందర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. కళారంగంలో విశేషంగా రాణించడానికి కూడా దేవాలయానికి ఇచ్చే అద్దం దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే దేవాలయానికి బంగారు ఆభరణాలు కానీ వెండి ఆభరణాలు కానీ భగవంతుడికి సమర్పించడం ద్వారా అనంతమైనటువంటి పుణ్యప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే దేవాలయంలో అన్నదానాల నిమిత్తమై చిన్న చిన్న పాత్రలు దేవాలయానికి దానమిచ్చినట్లయితే హోమాలు చేసినటువంటి విశేషమైన ఫలితం కలుగుతుందని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి పెద్ద పెద్ద హోమాలు చేసిన అద్భుత ఫలితం కోసం దేవాలయంలో అన్నదానం నిమిత్తమై మీరు చిన్న పాత్రలు దేవాలయానికి దానంగా ఇవ్వండి. అలాగే దేవాలయంలో గోడలకి సున్నం వేయించటం, ఆలయం ముందు భాగంలో ముగ్గులు వేయటం ఇలాంటివి నిర్వహించడం ద్వారా విష్ణులోక ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఇలా దేవాలయానికి ప్రత్యేకమైన వస్తువులు దానం ఇవ్వండి, దానివల్ల విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి.